ఒక్కటైతే ఆలోచించాలి అందరం. మనందరం ఈరోజు భారతదేశము యొక్క ఉనికి, భారతదేశము యొక్క అస్తిత్వం 2024 జనవరి 22వ తేదీ ప్రారంభమైంది. జై శ్రీరామ్. భారతదేశం ఇంత గొప్పదా అని ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అయోధ్య నగరి వైపు చూసింది. రామాయణంలో అయోధ్య గురించి చెప్తూ అయోధ్య నామ నగరి తత్రాసీల్ లోక విస్తృత మనునా మానవేంద్రేణ యా స్వయం నిర్మితాపురి. అంటే ఒకప్పుడు అయోధ్య అనేటువంటి నగరం ఎందుకు నిర్మించింది అనంటే సమస్త భూమండలాన్ని పరిపాలించేదానికి యోగ్యమైనటువంటి క్షేత్రంగా ఆనాడు దేవతలందరూ కూడా సంకల్పించి నిర్మించుకున్నటువంటి క్షేత్రం. ఆనాడు భూమండలాన్ని పరిపాలించాలి అనంటే ఈ భూమి మీద జీవించేది మానవ జాతి, పశువుల జాతి, వృక్ష జాతి, ఇలా ఎన్నో జాతులున్నాయి. అన్ని జాతులని సమన్వయంతో ఏకభావనతో నడపగలిగేటువంటి రాజు ఎవరు అని ఆలోచించినటువంటి ఆ క్షణంలో దేవతలందరికీ అనిపించినటువంటి ఏకైక రాజ మంత్రం జై శ్రీరామ్ అనే మంత్రం. రాముడు ఈ భూమి మీదకు అడుగు పెడితే సమస్త మానవాళికి ఒక మనుగడని అందించగలరు. రాముడు ఈ భూమి మీదకు అడుగు పెడితే సకల పశు పక్షాది క్రిమి కీటకాలు, వృక్షాలు, నదీ నదాలు, పర్వతాలు, సముద్రాలు సమస్తము కూడా ప్రకృతితో అనుసంధానమై బ్రతకగలదు అనేటువంటి ఆ మంత్రాన్ని దర్శించారు. కానీ మనందరం గుర్తుంచుకోవాలి, సరిగ్గా 2024-25 ఈరోజు జనవరి 22వ తేదీ మనం ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ నీటితో నిండిపోయింది, కన్నీటితో. సరిగ్గా 524-25 సంవత్సరం మధ్యలో అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చేయడం జరిగింది. ఏదైతే ఆత్మాభిమానానికి సంకేతంగా నిర్మించుకున్న రామ మందిరాన్ని ఒక అహంకారం పడగొట్టింది, ఒక దుర్మార్గం పడగొట్టింది. దాన్ని మళ్ళీ స్వాతంత్రం వచ్చినా మన గుడి మనం కట్టుకోవాలి అంటే కోర్టులను ఆశ్రయించాలి. ఏ రాముడు నడయాడినటువంటి నేలపై అహంకారానికి సంకేతంగా నిర్మించినటువంటి ఒక బాబ్రీ మసీదుని వెనకేసుకొచ్చినటువంటి కుహనా మేధావులు
గుర్తుంచుకోవాలి. వాళ్ళు వెనకేసుకొచ్చినటువంటి ఆ బాబ్రీ కట్టడం తన అహంకారానికి సంకేతం. కానీ ఎంత అహంకారమైనా ఒకరోజు పతనం కాక తప్పదు అని మన కరసేవకులు ఆ అహంకారాన్ని కుప్పగూల్చారు. అలాగే 500 సంవత్సరాల తర్వాత సర్వోన్నత న్యాయస్థానంలో రాముడు గెలిచాడు. అలాగే రామ మందిరాన్ని నిర్మించుకున్నాం. నాతో ఒక వ్యక్తి ఒక ప్రశ్న వేశారు. ఆ వ్యక్తి వేసిన ప్రశ్న కూడా తనది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మణిశంకర్ అయ్యర్ అనేటువంటి వ్యక్తి యొక్క మాటలని ఊటంకిస్తూ ఒక ప్రశ్న వేశారు. ఈ ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఒక టీ అమ్ముకునేవాడిని తీసుకొచ్చి భారతదేశం ప్రధానిగా చేసిందన్నారండి. ఏం చేశాడండి టీ అమ్ముకునేవాడు ఈ భారతదేశానికి? ఈ భారతదేశానికి టీ అమ్ముకునేవాడు 500 సంవత్సరాలుగా చేతగాని ఈ సమాజానికి రామ మందిర నిర్మాణం చేసి చూపించాడు. ఒక టీ అమ్ముకునేవాడు ఈ భారతదేశంలో ఉజ్జయిని అనే క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఒక టీ అమ్ముకునేవాడు ఈ భారతదేశంలో జ్యోతిర్లింగంగా పిలువబడే కేదారనాథ క్షేత్రాన్ని ఉద్ధరించి చూపించాడు. ఈ భారతదేశంలో ఒక టీ అమ్ముకునేవాడు తల తెగి పడిపోయినట్లుగా భావించుకునే మన భారతదేశానికి 370 ఆర్టికల్ అనే చట్టం తీసుకొచ్చి తిరిగి భారతదేశానికి తలకాయ తగిలించాడు. ఒక టీ అమ్ముకునేవాడు ఈ భారతదేశానికి మధురని సంస్కరిస్తాడు. అంతేకాదు ఈ భారతదేశంలో టీ అమ్ముకునేవాడు మన శ్రీశైలంలో మల్లన్నకి 1000 కోట్లు మంజూరు చేసి అద్భుతమైనటువంటి క్షేత్రంగా రూపుదిద్దబోతున్నాడు. గుడి కట్టేవాడిని మనం గుండెల్లో పెట్టుకుందామా, గుడిని కొట్టేవాడిని మనం గుండెల్లో పెట్టుకుందామా? ఆలోచన చేయండి. గుడి కట్టేవాడికి ఓటేద్దామా, గుడి కొట్టేవాడికి ఓటేద్దామా? మీరందరూ 2 చేతులు ఉంటే ఒక్కసారి పైకెత్తి చెప్పండి. మన ఓటు గుడి కట్టేవాడికేనా, గుడి కొట్టేవాడికా? జై శ్రీరామ్. ఒక్కసారి అందరూ చెప్పండి. నా తర్వాత ఎలాగో ప్రతిజ్ఞ ఉంటుంది, కానీ మనం ముందే ఒకసారి ప్రతిజ్ఞ చేద్దాం. మన ఓటు గుడి కట్టేవాడికి మాత్రమే. చేతి చెప్పండి. మన ఓటు గుడి కట్టేవాడికి మాత్రమే. 2 చేతులు ఎత్తి చెప్పండి. వేసేది 1 వేలుతో అయినా 10 వేలు పైకెత్తి చెప్పండి. మన ఓటు గుడి కట్టేవాడికి మాత్రమే. మనం ఈ దేశాన్ని రక్షించుకోవాలన్నా, ఈ ధర్మాన్ని రక్షించుకోవాలన్నా ఒకటి ఆలోచన చేద్దాం. 2024 జనవరి 21 వరకు నరేంద్ర మోడీ కేవలం ఒక రాజకీయ నాయకుడు అని భావించాం. ఒక చతురత కలిగిన రాజకీయ నాయకుడిగా చూసాం. సమర్థుడైన ఒక రాజకీయ నాయకుడిగా మనం ఆదరించాం. యోగ్యుడైన నాయకుడిగా మనం భావించాం. నీతిమంతుడైన నాయకుడిని గౌరవించాం. అవినీతిని పారద్రోలే అద్భుతమైనటువంటి సింహంగా మనం అందరం గుండెల్లో పెట్టి ఆరాధించాం. కానీ గుర్తుపెట్టుకోండి, జనవరి 22, 2004 తర్వాత నరేంద్ర మోడీ భారతదేశానికి అసలు సిసలైన వారసుడని మనందరం గౌరవిద్దాం. అలా ఆలోచించాము అనంటే, ఇందాకన్నారే శ్యామ్జీ, హైదరాబాదులో కూర్చొని ఒక మియా కుయా కుయా అన్నాడు. ఒక మియా కుయా 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 అన్నాడు. ఏమిటి కూశాడా మియా? 100 కోట్ల హిందువులని 5 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే నరికేస్తామన్నాడు. కానీ అతనికి బాగా తెలుసు,
100 కోట్ల హిందువులు అక్కర్లేదు, 5 పోలీసులు తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఆయన్ని. 7 రోజుల తర్వాత కోర్టులోకి ఆ మియాని తీసుకెళ్తే జడ్జి గారి ముందు, ఏమిటయ్యా మియా, ఎందుకయ్యా ఇలా 100 మందిని నరికేస్తానన్నావు అని అంటే, ఏదో బుద్ధి తక్కువైపోయింది, నాకు ఏదో పెట్టారు తినేశాను, నాకు అర్థం కాకుండా వాగేశానని కోర్టులో నిలబడి సిగ్గు లేకుండా తల ఉంచి చెప్పాడు. ఇప్పుడు ఆ మియా అన్నని ప్రశ్నిస్తున్నాం. నేను ఈ మధ్య 2 రోజులు హిందూపురంలో వెళ్ళాను. హిందూపురంలో పర్యటిస్తూ వచ్చాను. నేను అక్కడికి వెళ్ళానో లేదో ఆ మియా అన్న ఒక మాట కుయ్యా అన్నాడు, హిందూపురంలో మనం అందరం నిలబడాలి ఏకకంఠంగా అని. నేనన్నాను, ఒక్కరు కాదు మియా, 100 మంది కాదు, 1000 మంది అయినా మియాలు రండి, హిందూపురంలో ఈసారి కాషాయం ఎగిరి తీరుతుందని చెప్పాను. ఖచ్చితంగా హిందూపురంలో కాషాయాన్ని ఎగరేయాలి. నన్ను ఒక విలేకరు అడిగారు, మీరెందుకు హిందూపురానికి వచ్చారని. ఢిల్లీలో పార్లమెంటులో 543 ఎంపీలుంటే ఈ భారతదేశంలో ఒక్క ఎంపీ మాత్రమే నేను హిందూపురం నుంచి రాగలిగానని గర్వంగా చెప్పుకునేటువంటి క్షేత్రం హిందూపురం. ఈ హిందూస్థాన్లో హిందూ అనే శబ్దంతో ఉండే క్షేత్రం హిందూపురం. ఖచ్చితంగా అక్కడ కాషాయం ఎగరాలి అని చెప్పాను. అలాగే ఈరోజు శ్యామ్జీ అన్నారు, దేశానికి ద్రోహులు ఎవరు అనంటే పాకిస్తాన్లో ఉన్నవాడు కాదు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నవాడు కాదు, లేదా ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి పరిగెట్టుకొచ్చేవాడు కాదు, లేదా చైనా వాడు కాదు. వాళ్ళందరూ దేశానికి బయట ఉండే ద్రోహులు. కానీ ఎవరైతే ఈ దేశంలో బ్రతుకుతూ ఈ దేశం యొక్క సంస్కృతిని కానీ, ఈ దేశం ఆచరించే సనాతన ధర్మాన్ని కానీ, ఈ దేశం ప్రార్థించే దేవతల్ని కానీ ఎవరు గౌరవించరో, ఎవరు వాళ్ళందరినీ సైతాన్ అంటారో, ఖచ్చితంగా వాళ్ళందరూ దేశద్రోహులే. ఖచ్చితంగా దేశద్రోహులే. ఎందుకంటారేమో, ఇది నేను చెప్పలేదు, ఇది శ్యామ్జీ చెప్పలేదు, ఇది మన రాజ్యాంగం చెప్తుంది. ఎవరైతే ఒకరి మత విశ్వాసాలని గౌరవించకుండా, వారి మత విశ్వాసాలని కించపరుస్తూ, వారి మత విశ్వాసాలని నేలకు రాసి ఆ మతాన్ని నాశనం చేయాలనుకున్నటువంటి వ్యక్తి నాన్ బెయిలబుల్ వారెంట్ కింద వాడిని లోపల తీసుకెళ్లి బొక్కలు ఎరక్కొట్టమని చెప్పి రాజ్యాంగమే రాసింది. కానీ దౌర్భాగ్యం, అలా నోటికొచ్చినట్టు మాట్లాడే వాళ్ళు మన మధ్య తిరుగుతూ ఉన్నా ప్రభుత్వము ఆ పని చేయాల్సినటువంటి బాధ్యతని ఆంధ్ర రాష్ట్రంలో, ఇందాక అన్నారు శ్యామ్జీ, ఆంధ్ర రాష్ట్రంలో మన హిందూ బంధువులందరూ బొక్కలు ఎరగొట్టే పనిలో చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన ఇంట్లో నేను నా అమ్మని ప్రేమిస్తే ఎవడో వచ్చి నీ అమ్మ అమ్మ కాదు, నీ అమ్మ సైతాను అని అంటే ఎంత తప్పు. అలాగే నీ అమ్మని అమ్మ అనుకోకు, నా అమ్మ చాలా గొప్పది, నీ అమ్మ పనికి మాలింది అంటే ఎంత తప్పు. నీ అమ్మని ఈ రోజు నుంచి నీ ఇంట్లో పెట్టుకోకు, తీసుకెళ్ళి బయట పారే, నా అమ్మని నీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకో అని అంటే ఎంత తప్పు. అంతకంటే లక్షల రెట్ల తప్పు నేను ఆరాధించే దైవాన్ని ధిక్కరించడం, నేను ఆరాధించే దైవాన్ని దూషించడం, నేను ఆరాధించే దైవాన్ని నా నుండి వేరు చేయడం.
నా నుండి నా దేవుణ్ణి వేరు చేయడం అంటే నా లోపల ఒక హింసను కలిగించడం. నా నుండి నా ధర్మాన్ని వేరు చేయడం అంటే నా లోపల అగాధమైనటువంటి బాధని సృష్టించడం. నా నుండి దేశభక్తిని దూరం చేయడం అంటే నా గుండెల్లో దేశం పట్ల ఉండే ప్రేమని చంపేయాలనుకోవడం. అలాంటిది ఎవడు చేసినా రాజ్యాంగబద్ధంగా శిక్షార్హుడవుతాడు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ భారీ సంగమంలో దీన్ని ప్రత్యక్ష మాధ్యమాల ద్వారా, అలాగనే ఎన్నో సోషల్ మీడియాల ద్వారా చూస్తున్నటువంటి ప్రతి వ్యక్తులకి, అలాగే దీన్ని తరువాత కూడా వీక్షించబోయే ప్రతి వ్యక్తికి నేను మనఃపూర్వకంగా మీ అందరికీ చెప్పేది ఏంటనంటే, ఏప్రిల్ నెలలో, రాబోయే ఏప్రిల్ నెలలో మనందరం మన చూపుడు వేలుతో సిద్ధంగా ఉందాం. మనందరం మన చూపుడు వేలుతో సిద్ధంగా ఉందాం. మీకు నేను బేషరతుగా చెప్తున్నాను, మన దగ్గరకు వచ్చి ఎవరు ఎంత డబ్బు ఇచ్చినా తీసేసుకోండి. ఆ డబ్బు వాళ్ళది కాదు, మీదే. కానీ ఏప్రిల్ నెలలో రాబోయేటువంటి ఎన్నికలకి బారులు తీరి నిలబడేటప్పుడు మనందరం నోరు మూసుకొని ఊరుకోకుండా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ లోపలికి వెళ్ళాలి. పువ్వు కనిపిస్తే గుద్దేయాలి అక్కడంతే. పువ్వు కనిపిస్తే గుద్దాలి. ఒక ఆయన అన్నాడు, ఎందుకు పువ్వు మీద గుద్దాలి అని. పువ్వు మీద గుద్దితే 10 కాలాల పాటు మీరు పువ్వులా ఉంటారు. ఇంకా దేని మీద గుద్దినా మనం గుద్దించుకోవడమే. దేని మీద గుద్దినా గుద్దించుకోవడమే. ఒక పువ్వు మీద గుద్దితే మాత్రం మనల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. అది ఈరోజు ఉత్తరప్రదేశ్లో జరుగుతూ ఉంది ఆదిత్యనాథ్ యోగి ద్వారా. ఉత్తరప్రదేశ్లో ప్రతి భారతీయుడు, ఉత్తరప్రదేశ్ ఒకప్పుడు ఎలాంటిది అనంటే, రాత్రి 9 గంటలు దాటితే ఒక స్త్రీ బయటికి వెళితే ఇంటికి తిరిగి రాలేని పరిస్థితి. ఆ రోజు అన్నారు, గాంధీ కలలు కన్న స్వరాజ్యం అంటే అర్ధరాత్రి 12 గంటలకు ఎప్పుడైతే నడి రోడ్డుపై ఒక స్త్రీ, భారతమూర్తి, ఒక స్త్రీ హాయిగా స్వేచ్ఛగా తిరగగలిగేటువంటి రోజు ఈ భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజుని దాన్ని చేసి చూపెట్టారు ఆదిత్యనాథ్ యోగి గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. అలాంటి యోగుల రాజ్యం మీకు కావాలా లేదా? మీకు మన భారతదేశంలో 3 రాజ్యాలు ఉంటాయి. 1 యోగుల రాజ్యం, 2 భోగుల రాజ్యం, 3 రోగుల రాజ్యం. మీరు ఏ రాజ్యానికి ఓటేస్తారు? యోగుల రాజ్యం. భోగుల రాజ్యానికి ఓటేస్తే మీరు మొత్తం కాజేస్తారు. రోగుల రాజ్యానికి ఓటేస్తే మీకు మొత్తం భవరోగాలు పట్టుకొచ్చి అంటిస్తారు. యోగుల రాజ్యానికి ఓటేస్తే మేము వైభోగంగా ఉంటాం. ప్రతి యోగికి మీరు కనుక మద్దతిస్తే మీ ప్రాంతం రామరాజ్యం అవుతుంది. జై శ్రీరామ్. భారతదేశంలో పార్లమెంటులో కానీ, అసెంబ్లీలో కానీ ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా మాట్లాడే మాట ఏంటి? ప్రభు రాజ్యం అంటారా? అల్లా రాజ్యం అంటారా? ఏ రాజ్యం అంటారు? రామరాజ్యం అంటారు. అసెంబ్లీలో రామరాజ్యం అంటారు, పార్లమెంట్లో అయినా రామరాజ్యం అంటారు. ఎవరినైనా ధైర్యం ఉంటే, దమ్ముంటే ముఖ్యమంత్రుల్ని కానీ ఎవరినైనా సరే మా రాష్ట్రంలో మేము ప్రభు రాజ్యం తెస్తామని అసెంబ్లీ వేదికగా ప్రమాణం చేయమని చెప్పండి. అప్పుడు జరుగుతుంది ఇక్కడ రామరాజ్యం అంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది పువ్వు యొక్క గుర్తు ఎలా ఉంటుందో. కాబట్టి ఈరోజు మనందరం ఎన్ని ప్రవచనాలు విన్నా, ఎన్ని యాగాలు చేసినా, ఎంత తపస్సు చేసినా, ఎన్ని భజనలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా,
ఎంతమంది ఎన్ని క్షేత్రాలకు తిరిగినా వాటన్నిటి ద్వారా లభించే ఏకైక ఫలం ఎన్నికలలో మనం చాటుకోవలసినటువంటి ఓటు ద్వారా వేసి మనం ఆ ఫలితాన్ని ఈ భరతమాతకు అంకితం చేయాలి. జై శ్రీరామ్. మనం వేసే ఆ ఓటు, మనం వేయబోయే ఆ ఓటు ఏ పువ్వునైతే మనం గౌరవిస్తామో ఆ పువ్వు మనల్ని పదిలంగా పుష్పంలో పెట్టి చూసుకుంటుంది. ఇది నేనేదో ఒక పార్టీకి ప్రచారం చేయడానికో లేదా ఒక పార్టీ గురించి మీకేదో అంటగట్టడానికో రాలేదు. ఈరోజు నరేంద్ర మోడీ అని అంటే గుర్తుపెట్టుకోండి, జనవరి 21 వరకు ఒక జాతికి చెందిన వ్యక్తి. కానీ 2024 జనవరి 22 మోడీ అనే శబ్దం ఒక చరిత్రకు సంకేతం. మోడీ అనే శబ్దం ప్రపంచంలో ఆరాధించే ప్రతి హిందువు యొక్క గుండె చప్పుడు. మోడీ అనే శబ్దం మళ్ళీ శివాజీని తలపించినటువంటి వీర్యానికి సంకేతం. మోడీ అనే శబ్దం ఈ జాతి బలహీనతలతో బానిసత్వంతో మగ్గుతున్నటువంటి జాతికి సంకెళ్లను త్రెంచాలనుకున్నటువంటి భగత్ సింగ్ లాంటి, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి ఆ వీర స్వర్గాన్ని అధిరోహించినటువంటి మహనీయులకు సంకేతం. కాబట్టి ఏ ప్రధాని అయినా గుర్తుపెట్టుకోండి, రాముడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలనుకున్నప్పుడు 11 రోజుల పాటు, ఒక్కరోజు కాదు 11 రోజుల పాటు అన్నాహారం పక్కకు పెట్టి కేవలం కొబ్బరి నీళ్లు తాగుతూ ఒక దీక్షగా వెళ్ళి రాముడిని ముట్టుకున్నటువంటి ప్రధానమంత్రి ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. 11 రోజులు అన్నం పక్కకు పెట్టి ఆ రాముడి యొక్క పాదాల్ని ముట్టుకునేదానికి వెళ్ళినటువంటి ఒక సాధకుడు, ఒక తపస్సంపన్నుడు, ఒక యోగి. అలాంటి వ్యక్తుల్ని మనం ఆదరిస్తే, అలాంటి వ్యక్తుల్ని మనం ఆహ్వానిస్తే, అలాంటి వ్యక్తుల్ని కనుక మనం గౌరవిస్తే అది మోడీకి గౌరవం కాదు. మోడీ గారు ఇంకొన్ని రోజులు ఉంటారు ప్రధానిగా, ఆయన శాశ్వతం కాదు. కానీ మీరు ఆయనకిచ్చే గౌరవం మీ భావి తరాలకిచ్చేటువంటి భరోసా, మీరు ఆయనకిచ్చే మర్యాద మీ భావి తరాలకి మీరు వేసే ఒక బాట. మొన్న నా సెల్ ఫోన్లో ఉంది, ఒకరు పంపారు, కేరళలో ఒక పాస్టర్ గారు, ఆయన పాస్టర్ అంటామా బూస్టర్ అంటామా మరి తెలియదు, ఆయన మొత్తం మీద ఒక పెద్ద చర్చిలో మోకాళ్ళ మీద నిలబడి ఆయన మలయాళంలో ప్రార్థన చేస్తున్నారు. ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, మోడీ పోవాలి ప్రభువా, మోడీ పోవాలి ప్రభువా, నువ్వు సత్యమైతే మోడీ పోవాలి అంటే. ఇప్పటిదాకా వాడికి ప్రభు సత్యం కాదన్నమాట, వాడే చెప్పాడు అది. కానీ ఎప్పటికీ ప్రభు సత్యం కాదనేది, మోడీ శాశ్వతంగా ఇక్కడ ఉంటాడనేటువంటిది రుజువవుతుంది. జై శ్రీరామ్. ఈసారి 2024లో గుర్తుపెట్టుకోండి, కేరళలో లేదా తమిళనాడులో లేదా ఆంధ్రాలో లేదా తెలంగాణలో లేదా కర్ణాటకలో లేదా ఒరిస్సాలో లేదా వెస్ట్ బెంగాల్లో లేదా బీహార్లో లేదా ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో, ఈశాన్య రాష్ట్రాల్లో, అండమాన్లో, మొన్నటికి మొన్న మాల్దీవ్స్ విర్రవీగితే మాట్లాడకుండా లక్షద్వీపుని ఎదురుగా నిలబెట్టినటువంటి గొప్ప ఘనత మోడీ గారిది. మాల్దీవ్స్ గోల్ మాల్దీవ్స్ అయిపోయాయి, ఇప్పుడు లక్షద్వీప్ అనేది ప్రపంచం ముందు నిలబెట్టారు. తోక జాడిస్తే బేటా తెరకు ఇలాజ్ కరేగా అని మాట్లాడకుండా వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి రాగలిగిన వ్యక్తి. సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటో అడిగారు కొంతమంది. ఏమిటండి సర్జికల్ స్ట్రైక్ అంటే?
మాల్దీవ్స్ తోకజాడిస్తే దానికి ప్రత్యామ్నాయంగా లక్షద్వీప్ను తీసుకెళ్లి నిలబెట్టినటువంటి వ్యక్తి మోడీ. కాబట్టి మనకున్న 29 రాష్ట్రాల్లో బాగా గమనించండి, ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి వ్యక్తి లైన్లో నిలబడి జై శ్రీరామ్ అని ఓటు వేయాలి, జై శ్రీరామ్ అని ఓటు వేయాలి. వేస్తారా మీరంతా? వేస్తారా? మీ చేతులు లేవట్లేదు, చేతులు లేపండి. గొంతు పెకలట్లేదు. గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. వినపడట్లేదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈరోజు ఈ భారీ సంగమంలో నేను ఇదే చెప్పాలనుకున్నా. ఎందుకనంటే మనందరం మనల్ని గౌరవించే వ్యక్తిని మనం ఎంచుకోకపోతే మన గౌరవాన్ని మనమే తాకట్టు పెట్టుకున్నట్టు. మనల్ని క్షేమంగా చూసే వ్యక్తిని మనం కాపాడుకోకపోతే మన జీవితాల్ని మనమే తాకట్టు పెట్టుకున్నట్టు. మొన్న ఒక ఆయన అన్నారు, స్వామీజీ ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వము ఏ ప్రభుత్వము అన్ని ప్రభుత్వాలు ఫ్రీ 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 అంటున్నారు. స్వామీజీ భారతీయ జనతా పార్టీ ఏమి ఇచ్చిందండి అని అడిగాడు. చాలా గొప్ప ప్రశ్న వేశాడు. అన్ని ప్రభుత్వాలు, ఇక్కడ కాదు అక్కడ కాదు, భారతదేశం మొత్తం ప్రతి పార్టీ పోటీపడి వీడు 10 ఇస్తే వాడు 100 అన్నీ ఫ్రీ. కానీ భారతీయ జనతా పార్టీ ఏమిచ్చిందండి అని అడిగాడు. నేను ఆ వ్యక్తిని కూర్చోబెట్టి మాట్లాడాను, కొద్దిగా నీళ్లు తాగు, ఆవేశపడకు. భారతీయ జనతా పార్టీ ఏమిచ్చిందో ఒక్క మాటలో చెప్తాను. అన్నీ ఫ్రీలు ఇస్తే నువ్వు బతికుంటే ఆ ఫ్రీలు ఎంజాయ్ చేస్తావు, నువ్వే బతికి లేకపోతే ఆ ఫ్రీలు ఎంజాయ్ చేస్తావా? అదేంటండి ఫ్రీలు ఇస్తే బతికుండవా అని? ఒరే బాబు, మోడీ గారు రాకముందు, భారత్ ముందు హైదరాబాదులో బాంబులు పేలి కొన్ని 100 మంది చచ్చిపోయారు. అలాగనే బాంబేలో తాజ్ హోటల్ని కసబ్ అనే వ్యక్తి ఎలా దారుణంగా చేసి 100 మందిని చంపాడు. రకరకాల దాడులతో కోయంబత్తూరులో రకరకాల ప్రాంతాల్లో బాంబులు పేలేవి. ఒక పరిస్థితిలో ఈ భారతదేశంలో మనం బయటికి వెళ్తే, ప్రజా సమూహంలో వెళితే మనం బతికి బట్టగట్టి ఇంటికి వస్తామా అనే భయం ఉండేది. ఈ ప్రభుత్వాలు అన్నీ ఫ్రీలు ఇస్తున్నాయి, కానీ గుర్తుపెట్టుకోండి, ఫ్రీలతో పాటు అవతల వాళ్ళకి బాంబులు ఫ్రీగిస్తాయి, కత్తులు ఫ్రీగిస్తాయి. కానీ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మీ బ్రతుకుని మీకు క్షేమంగా నిలబెట్టింది. మీరు బతికుంటే బఠానీలు తినొచ్చు అన్నారు, లేదా బతికుంటే బలుసాకు తినొచ్చు అన్నారు. కాబట్టి ఈరోజు భారతీయులకి మోడీ గారు వచ్చిన తర్వాత ఒక్క చోటైనా బాంబు పేలిందా? ఒక్క చోట పేలిందా చెప్పండి? భారతదేశంలో ఒక్క చోటైనా బాంబు పేలిందా? మీకు ఫ్రీలు కావాలా, లేదు మీ జీవితాలు మీకు సురక్షితంగా కావాలా? మీకు ఫ్రీలు కావాలా, మీ జీవితాలు మీకు సేఫ్గా కావాలా? మీకు ఫ్రీలు కావాలి అని ఆశపడచ్చు, కానీ మన బ్రతుకు క్షేమంగా ఉంటే ఫ్రీలైనా వినడానికో చూడ్డానికో మనం బతికి ఉండాలి. కాబట్టి మనకు బ్రతుకుని నిలబెట్టగలిగేటువంటి, మన బ్రతుక్కి భరోసా ఇవ్వగలిగేటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం. గుర్తుపెట్టుకోండి, నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి గుజరాత్లో పుట్టలేదు. నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి ఒక రాష్ట్రంలో పుట్టలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు అనేటువంటి ఒక వ్యక్తి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క నిబద్ధతతో కూడుకున్న సిద్ధాంతం నుంచి పుట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ అనే వ్యక్తి. ఈరోజు ఎవరైతే జై శ్రీరామ్ అని
కేరింతలు కొట్టే బజరంగ్ బల్ యొక్క దళం నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తి. ఈరోజు నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? భారతీయుల యొక్క భక్తి నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తిత్వాన్ని మనం నిలబెట్టుకుంటే మనల్ని మనం నిలబెట్టుకున్నట్టు. కాబట్టి మీరందరూ రాబోయే ఏప్రిల్ నెలలో అందరూ సంసిద్ధులై, నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను వెనకడుగు వేయట్లేదు. క్రైస్తవులు చర్చిల్లో చెప్తారు, మహమ్మదీయులు వాళ్ళ యొక్క అజాన్ సమయంలో చెప్తారు, వాళ్ళకి ఫత్వా జారీ చేస్తారు మనం ఫలానా వాళ్ళకే ఓటేయాలని. ఈ దేశంలో ఆ రెండు మతాలకి అలాంటి స్వేచ్ఛ ఉన్నప్పుడు నా హిందూ ధర్మానికి నేను గొంతెత్తి రోడ్డు మీదకి వచ్చి చెప్తాను. గుడిలో చెప్పక్కర్లేదు, ఇలాంటి సంగమాల్లో చెప్పే అవకాశం నాకుంది. ఒకవేళ ఈరోజు నేను ఈ వేదిక మీద చెప్పడం తప్పే అయితే హిందువులందరూ ముక్తకంఠంగా, హిందువులే కాదు ఈ భారతదేశంలో బ్రతికే మహమ్మదీయులే కావచ్చు, క్రైస్తవులే కావచ్చు, బౌద్ధులే కావచ్చు, నాస్తికులే కావచ్చు, కుహనా మేధావులే కావచ్చు, మేము క్షేమంగా ఉండాలి అని అంటే నరేంద్ర మోడీ గారు ఉంటే బాగుంటుందని లోపల ఉంటే కనీసం బయటికి చెప్పుకోకపోయినా ఏప్రిల్ నెలలో దొంగచాటుగా అయినా సరే వెళ్ళి పువ్వు గుర్తు మీద ఓటేసిరండి. అంతేకాదు అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళకి జనవరి 22వ తేదీ గుర్తుకొచ్చింది. అరే, ఇది ఏదో ప్రతి వాట్సాప్లో ఒకటి పెడతారు, మన తెలుగులో ఒక సామెత, ఈడు మగాడరా బుజ్జి అని. నిజంగా అందరూ కూడా జనవరి 22వ తేదీ ఈడొక్కడే మగాడరా బాబు ఈ దేశంలో అని అన్నారు. వీడొక్కడే మగాడరా అన్నారు. అంతేకాదు ఒక వీడియో వచ్చింది, ఆదిత్యనాథ్ యోగి గారు రాముడి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తున్నప్పుడు హారతి ఇచ్చిన తర్వాత దక్షిణ వేయడానికి పక్కనున్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్ పాపం ఆయన జోబిలో ఉండే డబ్బునిస్తే ఆయన ముట్టుకోలేదు. ఇది నీది, నువ్వేసుకో, నా దగ్గర ఉన్నది రూపాయి నేను ఆ రాముడికి వేస్తానని తన జోబిలోది వేశాడు. అది నాయకత్వం అంటే. ఆ వీడియో కూడా మన ముందు వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా మన ముందు వాళ్ళు నిలబెట్టే ఆదర్శం, మన ముందు వాళ్ళు నిలిపినటువంటి ఆచరణ. కాబట్టి మనందరం ముక్త కంఠంతో ఈసారి 2024లో రామరాజ్యాన్ని, రాముడు వచ్చాడు, రాబోయేదేంటి రామరాజ్యం అంటే కమల వికాసం. రామరాజ్యం అంటే రాముడు ఎక్కడ నిలబడున్నాడు? తామర పుష్పం మీద నిలబడున్నాడు. కాబట్టి ఆ పుష్పాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకుంటే రాముడు కూడా సేఫ్గా నిలబడతాడు. రాముడు నిలబడున్నది తామర పువ్వు మీద. అర్థమైందా? మళ్ళీ ఆ రాముడి జోలికి ఎవరు వెళ్లకుండా, మళ్ళీ ఆ రాముణ్ణి ఎవరు వేరే దృష్టితో చూడకుండా ఉండాలి అంటే ఆయన నిలబడున్న తామర పువ్వు ఏప్రిల్ నెలలో మీకు ఎక్కడ కనిపిస్తే అక్కడ గుద్దేయడమే. ఎక్కడ కనిపిస్తే దాని మీదనే చేయబెట్టండి. కాబట్టి తప్పకుండా ఈరోజు మనందరం హిందూ ఓటు బ్యాంకు నిర్మాణం జరగాలి. మీరు ఏ కులమైనా పర్వాలేదు, ఏ ప్రాంతమైనా పర్వాలేదు, భారతదేశాన్ని సురక్షితంగా పాలించే మోడీ గారి నాయకత్వాన్ని మనం బలపరుద్దాం. మీరు ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు, అది పార్టీకి మీకు ఉన్న అనుబంధం. పార్టీని మీరు గౌరవించండి. మీరు ఏ పార్టీని అభిమానిస్తున్నారో దాన్ని గౌరవించండి. మీరు హిందువులే కావచ్చు, ఏ మతస్థులైనా కావచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో మాత్రం మనకు నరేంద్ర మోడీ గారు సుస్థిరమైన ప్రభుత్వం, అతుకుల బొంత కాకుండా పటిష్టమైన ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారు చూడాలనేటువంటి సంకల్పాన్ని పెంచుకుంటే భారతదేశం సురక్షితంగా ఉంటుంది. కాబట్టి మనందరం ఈ సంస్కారంతో ఏప్రిల్ నెలలో రామనవమిని జరుపుకుంటాం.
ఉగాదిని జరుపుకుంటాం. మనకు ఎన్నికల ముందే ఉగాది వచ్చేలాగుంది. ఏప్రిల్ 9 అనుకుంటా ఉగాది. అంటే కొత్త సంవత్సరంలో మనం అడుగు పెడుతూ సంకల్పం తీసుకుని ఉగాదికి భారతదేశానికి మళ్ళీ తిరిగి అలాంటి ఒక మహానుభావుడు ప్రధానిగా నిలబడాలని మనం సంకల్పిద్దాం. అందరం ఆ భగవంతుణ్ణి ప్రార్థించి ఇలాంటి హిందూ సంగమాల్ని మనం పేట పేట వాడవాడల ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో మనం నిర్వహించి మనం మోడీ గారి ఆవశ్యకత ఈ దేశానికి ఎంతుందో ప్రతి గుండెని తట్టి మనం చెప్దాం. అందరూ ఒక్కసారి నాతో పాటు మన తల్లికి, మన తల్లి అని అంటే మీకొక తల్లి, నాకొక తల్లి, వారికొక తల్లి, ఇలా మనల్ని కన్న తల్లి ఒకరు ఉంటారు. కానీ ఈ నేల తల్లి మనందరికీ ఒకే తల్లి. ఆ తల్లి మనకెవరు? ఆ తల్లిని మనం స్మరించుకుందాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే